హలో బ్రో, మీ పేరు? నా పేరు అల్లా భాష. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే జగన్ అనుకుంటున్నాను మామూలుగా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? అంటే ఆయన సింగిల్గా వస్తున్నారు కదా, మిగతా వాళ్ళంటే కొంచెం సింగిల్గా ఓటు వస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా? ఆయన చేసిన మంచి కూడా అలానే ఉంది. సంక్షేమ పథకాలు బాగానే డెవలప్ చేస్తున్నారు, ఇంకా చేయాల్సింది ఉంది. అది ఈ సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలకు అవసరం అంటారా? ఇంకా ఈ జనరేషన్లో కూడా దీని బదులు ఒక ఇంటికో ఉద్యోగం ఇస్తే సరిపోతుంది కదా? అంటే అవసరమే కదండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తున్నారు? పేద ప్రజలకే కదా ఇచ్చేది మామూలుగా. అది వాళ్ళకి అవసరం ఉంటుంది. ఇప్పుడు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా వరకు అవసరం ఉంటుంది. మా ఇంట్లో ఉన్నారు, మాకు చాలా అవసరం. మా అమ్మకి చేయుత వస్తుంది, అవసరమే కదా. ఇవి వస్తే ఇంట్లో అవసరాలకైనా పనికి వస్తాయి కదా. అలాగే ఇప్పుడు చూసుకున్నాం అనుకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఎందుకు అనుకోవచ్చు అది? ఇంకా అందరు కలిసి వస్తున్నారు కదా మామూలుగా, సో ఆ నెగిటివిటీ అయి ఉండొచ్చు. అండ్ సంక్షేమ పథకాల వల్ల కూడా కొంచెం నెగిటివ్ ఉంటుంది. వైఎస్ షర్మిల గారు ఆంధ్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి రాజకీయాలు ఆంధ్రాలో? చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందో. అంటే వైఎస్ షర్మిల గారి ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఆంధ్రాలో? ఖచ్చితంగా కొంచెం అవ్వచ్చు, జగన్కి అవ్వచ్చు. కాకపోతే మరీ అంత ఓడిపోయేంత కాదు. అది అంటే జగన్ ఎవరికైతే టికెట్లు లేరో ఈసారి ఆ టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మొత్తం వచ్చి మరి షర్మిల పార్టీలో చేరుతారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మేబీ అనిపించవచ్చు, ఆయన చేరొచ్చు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమవచ్చు ఈసారి? ముఖ్యమంత్రిగా గెలిస్తే ఏమవచ్చు? వాళ్ళు ఇంకా కొంచెం బెటర్గా డెవలప్ చేస్తారేమో. అది ఐటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి మేబీ ఐటీ డెవలప్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు కొంచెం? ఆయనకి ఎక్స్పీరియన్స్, ఈయనకి పని చేయాలనే వాళ్ళుగా పేద ప్రజలకు ఎక్కువ హెల్ప్ చేయాలని వచ్చేస్తుంది. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో షర్మిల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమైనా ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి పైన? మేబీ అవ్వచ్చేమో. ఇన్కేస్ అలా అవుతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఓడిపోయే అవకాశం ఉందా రాబోయే ఎన్నికల్లో? అంటే లాస్ట్ టైం వచ్చినంత మెజారిటీ రాదు. మేబీ ఒక 100 సీట్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 వస్తుంది అనుకుంటున్నాను నేను. అది మరి ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుకి ఎన్ని రావచ్చు? మేబీ ఒక 70. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ వై నాట్ 175 అంటున్నారు, సాధ్యం అవుతుందా? అవ్వదు, మరీ అంత అవ్వదు. ఎందుకంటే డిఫరెన్సెస్ ఉంటుంది కదా. ఫైనల్గా అయితే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు అంటున్నారు? అవును. ఓకే, నా అభిప్రాయం చెప్తున్నాను. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.